వెల్కమ్ టు పైథాన్ సిరీస్ కంటిన్యూ స్టేట్మెంట్. ఈరోజు మా అమ్మ నాకు గ్రోసరీ లిస్ట్ ఇచ్చింది. నేను మార్ట్కి వెళ్ళి లిస్ట్లో ఉన్న ప్రతి ఐటమ్ని చెక్ చేస్తున్నాను. ఆ ఐటమ్ అవైలబుల్గా ఉంటే కొనుక్కుంటాను, ఒకవేళ లేకుంటే ఆ ఐటమ్ నేను స్కిప్ చేసి మిగతా ఐటమ్స్ ఏమున్నాయో అవన్నీ కొనుక్కుంటాను. 1-2 అలా కొన్ని ఐటమ్స్ ఉండవు అప్పుడు అవైలబుల్గా. సో అవి లేవని చెప్పేసి నేనైతే షాపింగ్ ఆపను. ఉండే ఐటమ్స్ అన్నీ పర్చేస్ చేసి బిల్ కౌంటర్కి వెళ్ళి కొనుక్కున్న ఐటమ్స్ని మాత్రమే అమౌంట్ పే చేస్తాను. ఈ ప్రాసెస్ని పైథాన్లో కంటిన్యూ స్టేట్మెంట్ కాన్సెప్ట్. కరెంట్ ఇటరేషన్ని స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది. ఫర్ లూప్లో ఇప్పుడు రేంజ్ అనేది 1 to 6 వరకు ఇచ్చాం, అంటే 1 to 5 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. ఇంకొక కండిషన్ i అనేది 3కి మ్యాచ్ అవుతే కంటిన్యూ, అంటే i అనేది 3కి మ్యాచ్ అయితే ఆ 3 అనేది ప్రింట్ కాదు, స్కిప్ అవుతుంది అంతే. ఐలో ఒక్కొక్క వాల్యూ చెక్ చేసి 3 ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో దాన్ని స్కిప్ చేస్తుంది. కంటిన్యూ అంటే ఆ స్కిప్ అయిపోయినా కూడా నెక్స్ట్ 4, 5 చెక్ చేస్తుంది. ఐలో 1 ఉన్నప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది, ఫాల్స్ కాబట్టి ప్రింట్ అవుతుంది. 2 ఫాల్స్ కాబట్టి ప్రింట్ అయింది. 3 అనేది కండిషన్ మ్యాచ్ అయింది, కంటిన్యూ అంటే స్కిప్ అవుతుంది. నెక్స్ట్ 4ని చెక్ చేస్తుంది. అక్కడ 3 స్కిప్ అయిందని 4, 5 చెక్ చేయకుండా ఉండదు, బ్రేక్ స్టేట్మెంట్ లాగా. కంటిన్యూ అంటే ఒక ఇటరేషన్ స్టాప్ అయినా నెక్స్ట్ ఇటరేషన్కి ఎగ్జిక్యూషన్కి స్కోప్ ఉంటుంది. సో 4ని చెక్ చేస్తుంది, కండిషన్ ఫాల్స్ కాబట్టి ప్రింట్ అయింది. 5 కండిషన్ ఫాల్స్ కాబట్టి ప్రింట్ అయింది. లైక్ వైజ్ వైల్ లూప్లో కూడా వర్క్ అవుతుంది.